తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్న గారు నిన్నటి దినాన మైలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ ప్రాజెక్టుల గురించి అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినప్పుడు మంత్రిగా పనిచేసినాడు. చంద్రబాబు నాయుడు పనితీరు బాగుంది. ఇప్పుడు పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరిన తర్వాత ఇప్పుడు ఆయన పనితీరు బాగలేదు, జమ్మడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని విమర్శించడం ఆయన అనుభవానికే విఘ్నతకే వదులుతున్నాం. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు 11 నెలల సమయంలో టైం పెట్టి 1100 కోట్లతో పూర్తి చేసి కృష్ణా గోదావరిని అనుసంధానం చేసి అక్కడి నుంచి మన అవుకు చెరువు నుండి మైలవరం ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టు, తర్వాత మైలవరానికి సర్వరాయ సాగర్, వెల్లిగల్లు ప్రాజెక్టులకు నీళ్లు అందించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. అదే మాదిరిగా సతీష్ రెడ్డి గారు కూడా మా ప్రాంతానికి నీళ్లు అందియాలా, ఆయన పట్టుదల నెరవేర్చాలా, ప్రజలకు నీళ్లు ఇచ్చి మన మాట నిలబెట్టాలని చెప్పి ఆయన గడ్డం పెంచి భీష్మించి కూర్చుంటే దానికోసం ఎంతో ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రామసుబ్బారెడ్డి గారు ప్రాజెక్టుల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మేము అంటున్నాం. బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాని, రాజధాని నిర్మాణం గాని, దేశ విదేశాలకు తండ్రి కొడుకులు పోయి మనం అధికారంలోకి వచ్చినాం, మనం హామీలు ఇచ్చినాం ప్రజలకు, యువతకు, నిరుద్యోగులకు అని చెప్పి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలా అనే ఉద్దేశంతో ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి ఒప్పందాలు చేసుకొని విశాఖపట్నంలో 13,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. రాష్ట్రంలో పోలవరము, రాజధాని, పరిశ్రమలు తేవడము, రోడ్లు వేయడము, టయానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం, టయానికి పింఛన్లు ఇవ్వడం, టీచర్ నియామకాలు, 16,000 మంది టీచర్ నియామకాలు, పోలీస్ నియామకాలు, ఇటువన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అదేవిధంగా పేదలకు ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అన్న క్యాంటీన్లు కానీ, బస్సు, గ్యాసు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా మన జమ్మడు నియోజకవర్గానికి వస్తే భూపేశ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. కళ్ళు లేని కబోదులు మాదిరి మాట్లాడితే ఎవరు ఓర్చరు. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఎవరేయంలో ఏం ప్రమాణాలు జరుగుతున్నాయి, ఎవరు ఎంత సామర్థ్యం ఉన్న నాయకులు, సొంతం 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైతే పని చేయగలుగుతారు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. టిడ్కో గృహాల నిర్మాణాలు, మౌలిక వసతులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కొండ మీద కాలువలు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాబ్ మేళా, సీఎం రిలీఫ్ ఫండ్, టైలరింగ్, ఇటువంటి కళ్ళతో ప్రజలందరూ చూసి సంతోషపడుతున్నారు. బ్రహ్మాండంగా ఆదినాయుడు గారు, భూపేశ్ రెడ్డి గారు పనులు చేస్తున్నారు. ఎక్కడే కానీ అవినీతి అక్రమాలు లేవు, దోచుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు నేరుగా అకౌంట్లో లేవు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కుప్పగొల్చిపోయినా కూడా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడ తెస్తున్నాడు, ఎక్కడ ఏమి సంపద సృష్టిస్తున్నాడు అనేది కూడా తెలియకుండా ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తుంటే ఎన్ని ఓర్వలేక మనమేదో ప్రజల్లో ఉండాలా, మన గురించి అనుకోవాలని చెప్పి, మన పార్టీని మనుగడలో కాపాడుకోవాలని చెప్పి ఈ విధంగా మాట్లాడడం మీకు ధర్మం కాదు. న్యాయము, నీతి, నిజాయితీగా ఎవరమైనా రాజకీయాలు చేద్దాం, ఇబ్బంది లేదు. పార్టీలో ఉన్నప్పుడు అక్కడ మా పదవులు అనుభవించినప్పుడు ఒక తీరుగా మాట్లాడి పార్టీలు మారి మనకు ఏదైనా ఇబ్బంది కలిగి అవతల ఏదో మెప్పు పొందాలని చెప్పి మాట్లాడడం ధర్మం కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. ఎటువంటి ఫ్యాక్షన్ లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూ సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. మనం శనిగలు బ్రహ్మాండంగా పంట పండింది. ప్రొక్యూర్మెంట్ కేంద్రం ఇక్కడ జమ్మడు మార్కెట్ కమిటీలో పెట్టి బ్రహ్మాండంగా నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా రైతులందరూ అమ్ముకొని మా పేమెంట్లు కూడా బ్రహ్మాండంగా పడతాయి. ఇప్పుడు 2 దఫాలు పడింది, త్వరలో మళ్ళీ ఇంకొక దఫా కూడా పడుతుంది రైతులందరికీ. రైతులు కూడా బాగా అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వం బాగా పనులు చేస్తున్నారు. ఇటువంటివన్నీ మీరు గమనించాలి. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, మంత్రిగా పనిచేసినారు. మిమ్మల్ని మాట్లాడేంత మనసులం కాకపోయినా కూడా మీరు మాకు మాటలను మీరే తీసుకొచ్చేట్టుగా మీ ఆలోచనలు, మీ మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని న్యాయంగా, ధర్మంగా ఎక్కడ ఏం జరుగుతుంది, మన హయాంలో ఏం చేసినాము,
ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది గమనించాలి. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కింది స్థాయి నాయకులు కానీ పెద్ద స్థాయి నాయకులు కానీ ఊరికి మన మీద మనగడ కాపాడుకోవాలని మాట్లాడడం ధర్మం కాదని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాం.